హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వీడియోలో మీకు కొండపైన పెట్టిన ఫ్లవర్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను. మేము హంసవాహనం రోజు సాయంత్రము కొండకైతే వెళ్ళాము. స్వామి దర్శనం అయితే చేసుకోలేదు, వాహన సేవ చూసుకొని రావాలని మేము వెళ్ళాము. వాహన సేవ కంటే ముందు ఫ్లవర్ డెకరేషన్ అనేది పెట్టున్నారు టీటీడీ వాళ్ళు. అది చూడడం కోసమే మేము వెళ్ళాము. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలప్పుడు ఫ్లవర్ డెకరేషన్ అనేది గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. చాలా బాగా చేసి ఉంటారు. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిట్ చేసి ఉంటారు. అవన్నీ కూడా చాలా చూడచక్కగా ఉంటాయి చూడడానికి. తిరుమల హిల్స్ అయితే చేసి పెట్టున్నారు. ఇదంతా కూడా స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేతితో చేసినవన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు. దీని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా చూసాము. ఇక్కడ తిరుమల కొన్ని వందల సంవత్సరాల ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అని కూడా పెట్టి ఉన్నారు. ఇవన్నీ కూడా చూసేసుకొని మేము బయటికి వచ్చాము. బయటికి వస్తే గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుండింది. అసలు చాలామంది కూడా విజిట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ సంవత్సరం చూడకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మేమైతే బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంకా ఎన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయో, ఫ్లవర్స్తోనే కొన్ని ఆర్ట్ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. అవైతే మళ్ళీ మళ్ళీ మనం చూడలేం కదా. అందుకనే బ్రహ్మోత్సవాలప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను ఫ్లవర్ డెకరేషన్ మొత్తం కూడా మీకు ఇందులో పెట్టాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.